గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. నిన్న క్లాస్లో మనం ఈ ఒక ఇంపార్టెంట్ సమ్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సొల్యూషను ఇప్పుడు చూద్దామండి. ఇందులో మీకు దీంట్లో భాగంగా మనం చూడండి, షెడ్యూల్ నెంబర్ 13 దీంట్లో పడేటటువంటి అంశాలు ఇంట్రెస్ట్ ఎర్నడ్, ఆర్జించిన వడ్డీ, పర్టిక్యులర్స్ అమౌంట్. ఆర్జించిన వడ్డీ క్రింద మనకి ఇచ్చినటువంటి అమౌంట్ చూసినట్లయితే ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అప్పులపై వడ్డీ ఇచ్చాడు. చూడండి, 6,50,000 రూపాయలు. 6,50,000 రూపాయలు. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్లపై వడ్డీ మనకి 2,10,000 ఇవ్వడం జరిగింది. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్స్, క్యాష్ క్రెడిట్లపై వడ్డీ 4,10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, డిస్కౌంట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్, ఇక్కడ వచ్చి అమౌంట్ మనకి చూడండి, నిన్నర కాలంలో చూపించండి, మనకి 4,15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 4,15,000 ఇచ్చారు. దీనికి మనకి అడ్జస్ట్మెంట్లో మనకి అమౌంట్ చూసినట్లయితే దీనికి సంబంధించి అంటే రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ అనేటటువంటి మొత్తము అడ్జస్ట్మెంట్లో ఇచ్చినప్పుడు మనం దాన్ని డిస్కౌంట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్లో తగ్గించి తిరిగి షెడ్యూల్ నెంబర్ 5లో అదర్ లయబిలిటీస్ అండ్ ప్రావిజన్స్లో చూపించాలి అని చెప్పుకున్నాము. అయితే ఈ లెక్కలో మనకి ఈ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ అనేటటువంటిది ఒకటి ప్రారంభపు నెలవు ఇచ్చాడు, 2 ముగింపు నెలవు ఇచ్చాడు. కాబట్టి మీరు ప్రారంభపు నెలవని దీనికి కలపండి. రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ అనేటటువంటి ప్రారంభపు నెలవని ఇక్కడ బ్రాకెట్లో ఎప్పుడుది, ఇది 31/12/2006. ఈ 2006కి సంబంధించినటువంటి నెలవు మనకి 19,000 ఇచ్చాడు. ఈ 19,000 కలిపేసి ప్రస్తుత సంవత్సరాన్ని మాత్రం మీరు తీసేయండి. లెస్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ బ్రాకెట్లో 31/12/2007. ఈ 31 అంటే ప్రస్తుత సంవత్సరానికి సంబంధించేటటువంటి ఈ బిల్స్ రిబేట్ అనేటటువంటి దాన్ని తగ్గించండి. గత సంవత్సరం కనుక లెక్కలో ఇచ్చినట్లయితే దాన్ని మనం ఆ డిస్కౌంట్కి కలపాలండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ కలపాలి, క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చి మనకి తీసేయాలి. ఎందుకంటే ఇది రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ అనేటటువంటిది అడ్వాన్స్గా వచ్చేటటువంటి మొత్తము. అంటే 2006 సంవత్సరంలో అడ్వాన్స్గా వచ్చేటటువంటి మొత్తము 2007 సంవత్సరానికి అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పుకున్నాం. అది ఆల్రెడీ మనం థియరీలో మాట్లాడాం.
అడ్వాన్స్గా వచ్చేటటువంటి మొత్తము ప్రస్తుత సంవత్సరంలో అయితే మనం తగ్గించేసి తరువాత సంవత్సరంలో దాన్ని అడ్జస్ట్మెంట్ అనేటటువంటి చేసుకుంటారు అని చెప్పాము. ఇక్కడ మనకి 2007 సంవత్సరానికి బ్యాంకు సంబంధించినటువంటి ముగింపు ఖాతాలు తయారు చేయమన్నారు కాబట్టి 2006 సంవత్సరంలో అడ్వాన్స్గా వచ్చేటటువంటి రిబేట్ అండ్ బిల్స్ డిస్కౌంట్కి సంబంధించిన మొత్తము ప్రస్తుత సంవత్సరం అనగా 2007 సంవత్సరంలో దాన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేస్తామని చెప్పుకుంటాం కాబట్టి ఆ అడ్జస్ట్మెంట్ అనేటటువంటిది అక్కడ మనం తీసేస్తాం కాబట్టి ఇక్కడ దీన్ని కలుపుకుంటాము. అలాగే 2007 సంవత్సరాన్ని 2008 2007లో వచ్చినట్టుగా మనం చూపిస్తాము. ఇక్కడ దాన్నే కరెంట్ ఇయర్కి సంబంధించినటువంటి రిబేట్ అండ్ బిల్స్ డిస్కౌంట్ అంటాము. అడ్వాన్స్గా వచ్చినటువంటి మొత్తము 2008కి సంబంధించి. కాబట్టి ఇక్కడ మనం ఈ ప్రస్తుత సంవత్సరం 2007కి తయారు చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం ఇక్కడ తగ్గింపుగా చూపించాలి. ఎంత ఇచ్చాడండి అమౌంట్? 26,000 రూపాయలు. గుర్తుపెట్టుకోండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేటటువంటిది కలపాలి, క్లోజింగ్ బ్యాలెన్స్ తీసేయాలి. కారణం రిబేట్ అండ్ బిల్స్ డిస్కౌంట్ అనేటటువంటిది అడ్వాన్స్గా వచ్చేటటువంటి మొత్తము, అందుకోసం దాన్ని తీసి ఓపెనింగ్ సంబంధించి దాన్ని కలపాలి. ఎందుకంటే గత సంవత్సరంలో 2005వ సంవత్సరంలో దాన్ని తీసేసి ఉంటారు కాబట్టి ఈ ప్రస్తుత సంవత్సరం 2006 సంబంధించింది 2007కి సంబంధించి మనం ఇక్కడ తయారు చేస్తున్నాం కాబట్టి దాన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేటటువంటిది కలుపుకోవాలి. అలాగే 2007కి సంబంధించి ఈ రిబేట్ అండ్ బిల్స్ డిస్కౌంట్ అనేది ప్రస్తుత సంవత్సరంలో ముందు సంవత్సర కాలానికి వచ్చేటటువంటి అడ్వాన్స్ మొత్తమే ఈ రిబేట్ అండ్ బిల్స్ డిస్కౌంట్ కాబట్టి ఇక్కడ తీసేస్తాము. తిరిగి దీన్ని షెడ్యూల్ నెంబర్ 5లో ప్రావిజన్స్ అండ్ కాంటింజెన్స్ అదర్ లయబిలిటీస్ అనేటటువంటి దాంట్లో మనం చూపిస్తామండి అప్పుల వైపు. అంతే, ఇంకా మించి కొత్త అడ్జస్ట్మెంట్లు ఏమీ లేవండి ఇది. సో ఈ విధంగా మీరు ఇన్నర్ కాలంలో చూపించండి. అవుటర్ కాలంలో వచ్చి 4,08,000 వచ్చింది, టోటల్ వచ్చి 16,78,000 ఇప్పుడు టోటల్. అలాగే నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 14 అదర్ ఇన్కమ్. ఈ అదర్ ఇన్కమ్లో ఏమున్నాయో చూద్దామండి. షెడ్యూల్ నెంబర్ 14 కింద చూపించేటటువంటి అదర్ ఇన్కమ్ వచ్చి మనకి కమిషన్ పర్టిక్యులర్ అమౌంట్, కమిషన్ ఎక్స్చేంజ్ అండ్ బ్రోకరేజ్ ఎంత ఇచ్చాడండి మనకి లెక్కలో? కమిషన్ అండ్ ఎక్స్చేంజ్ అండ్ బ్రోకరేజ్ 24, కమిషన్ అండ్ ఎక్స్చేంజ్ అండ్ బ్రోకరేజ్ మనకి 24,000 రూపాయలు లెక్కలో ఇచ్చారు. అలాగే చూడండి ఇక్కడ లాకర్ రెంట్ అంటే విలువైనటువంటి ఆభరణాలను కానీ లేదా ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్లను కానీ మనం ఇంట్లో ఉంచడం అనేటటువంటిది సేఫ్టీ కాదు కాబట్టి అవి ఒక బ్యాంకులో ప్రత్యేకించి మనం లాకర్ అనేటటువంటిది తీసుకొని ఇంత కొంత సమ్ అమౌంట్ చొప్పున డిపాజిట్ చేసి లాకర్ అనేటటువంటిది అది తీసుకుంటామండి, అక్కడైతే సెక్యూరిటీగా ఉంటుందని. కాబట్టి ప్రతి ఆ లాకర్ ఫెసిలిటీ ఇచ్చినందుకు గాను బ్యాంకు వాడు మన దగ్గర నుంచి కొంత అద్దె అనేటటువంటిది కలెక్ట్ చేయడం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ లాకర్ రెంట్ అనేది బ్యాంకర్కి ఆదాయంగా అదర్ ఇన్కమ్గా మనం చూపిస్తామండి. సో ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ? లాకర్ రెంట్ వచ్చి 5,000 రూపాయలు. అలాగే ట్రాన్స్ఫర్ ఫీజు, బదిలీ ఫీజులు అంటే ఒక అకౌంట్ని ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకుకి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పటికి దానికి సంబంధించి తీసుకునేటటువంటి ఫీజులు అండి. లేదా ఒక బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్కి కూడా ఈ అకౌంట్ అనేటటువంటి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆ దానికి సంబంధించినటువంటి బదిలీ ఫీజులు ఆ సంస్థకి ఆదాయంగా చూపించబడతాయి. సో ఇక్కడ మనకి ఇట్లా చూపించండి, టోటల్ చేయండి 24, 29, 31,000 రూపాయలు. దీనిలో మనకి చూడండి ఇక్కడ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్
లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. మనకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఆదాయంలోకి లాస్ని తీసేస్తాము. అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఆదాయం లేదు కాబట్టి లాస్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి మనకి ఎంత ఇచ్చారండి ఇక్కడ -5,000 మనకి ఆ లాస్ కింద కాబట్టి మైనస్గా చూపించాము. అదేవిధంగా మనకి లాస్ ఆన్ సేల్ ఆఫ్ ల్యాండ్ మనకి ఇచ్చాడు చూడండి 2,000 రూపాయలు. ఇక్కడ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్, ఇక్కడ ఫర్నిచర్కి సంబంధించి మనకి ఆదాయం ఏమీ లేదు. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ వచ్చి -2,000. సో ఇక్కడ మనకి ఈ మైనస్ వాల్యూ అనేటటువంటిది ఇక్కడ మనం తీసేయాలి. మనకు వచ్చేటటువంటి అదర ఆదాయాలు ఇన్కమ్లోంచి ఈ లాస్లు ఏదైనా కనుక ఉన్నట్లయితే మనం తీసి చూపించాలి. ఒకవేళ కన్సర్న్ ఇన్కమ్లోంచి అక్కడ లాసెస్ అనేటటువంటివి తీసేసి నికర వాల్యూ అయినా మనం చూపించాలండి. అయితే లెక్కలో మనకి ఇక్కడ చూడండి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి లాభాలు ఏమీ లేవు, అలాగే ఫర్నిచర్ అమ్మకం మీద వచ్చేటటువంటి లాభము లేదు కాబట్టి ఇక్కడ అన్ని 2 నష్టాలే ఉన్నాయి. కాబట్టి ఈ నష్టాలు ఈ మనకు ఆర్జించినటువంటి ఇతర ఆదాయాల్లోంచి ఇక్కడే తగ్గించేసి నికరంగా ఉండేటటువంటి మొత్తాన్ని మనం చూపించాలండి. ఈ విధంగా మనం తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 15. షెడ్యూల్ నెంబర్ 15 ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్. ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ particulars amount. ఇక్కడ మనం ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ కింద చూపించేది ఐటమ్ ఏంటి అంటే మనకి ఇక్కడ లెక్కలో మనకి ఇచ్చినటువంటి ఐటమ్స్ చూస్తే interest on fixed deposits, interest on fixed deposits వచ్చి మనకి 4,30,000. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఎస్బీ డిపాజిట్స్ అమౌంట్ వచ్చి మనకి లెక్కలో 1,25,000 ఇవ్వడం జరిగింది. ఇంకా ఏ విధమైనటువంటి ఖర్చులు ఇంకెందులో లేవండి. మెయిన్ ఖర్చులు దీనికి సంబంధించి టోటల్ చేసేయండి 5,55,000. దీన్ని మనం టోటల్. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 16. ఇక్కడ నిర్వహణాపరమైనటువంటి ఖర్చుల్ని మనం చూపించాలి. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఈ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లో మనం తీసుకోవాల్సినటువంటివి ఏమేమి ఉన్నాయి అంటే అడ్జస్ట్మెంట్లో ఉండేటటువంటి ఐటమ్స్ ఏమైనా ఉంటే దీంట్లోకే తీసుకుంటామంటే ఆయా ఖర్చులకు సంబంధించి అంటే ఆల్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా షెడ్యూల్ నెంబర్ 16 క్రింద చూపించాలి. చూడండి పేమెంట్ టు ఎంప్లాయీస్, సిబ్బందికి చెల్లింపులు. సిబ్బందికి
చెల్లింపులు. దీంట్లోనే మనకి ఇది అండర్లైన్ చేసుకుని శాలరీస్ అండ్ అలవెన్సెస్, శాలరీస్ అండ్ అలవెన్సెస్ 1,40,000. అలాగే కాంట్రిబ్యూషన్స్ టు ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్కు చందా 12,000. అలాగే రెంట్ అండ్ ట్యాక్సెస్, అండ్ లైటింగ్ అద్దె పన్నులు మరియు వెలుతురు 40,000 రూపాయలు. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ అండ్ పబ్లిసిటీ, 4,000 రూపాయలు. అలాగే నెక్స్ట్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, ఇది కూడా 4,000 రూపాయలు. అండ్ నెక్స్ట్ డిప్రిషియేషన్, బ్యాంక్ ప్రాపర్టీ, ఆన్ బ్యాంక్ ప్రాపర్టీ, ఇది 10,000 రూపాయలు. నెక్స్ట్ డైరెక్టర్స్ ఫీజ్ అండ్ అలవెన్సెస్. ఇక్కడ వచ్చి డైరెక్టర్ల ఫీజ్ అండ్ అలవెన్సెస్ 25,000. అలాగే లోకల్ కమిటీ మెంబర్స్, వీళ్ళు కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్స్, ఫీ అండ్ అలవెన్సెస్ 10,000 rupees. నెక్స్ట్ ఆడిట్ ఫీజ్, ఆడిటర్ల ఫీజు వచ్చి మనకి 12,000 రూపాయలు. అట్లాగే లా చార్జెస్ 2,500 రూపాయలు. అలాగే పోస్టేజ్, టెలిగ్రామ్ ఈ లెక్కలో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువగా ఇచ్చారండి. పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్ ఇది కూడా 2,500 రూపాయలు. నెక్స్ట్ ఇన్సూరెన్స్, బీమా వచ్చి 2,000 రూపాయలు. ఇంకే విధమైనటువంటి ఖర్చులు ఇందులో లేవండి. టోటల్ వచ్చి 2,64,000 రూపాయలు. ఇది షెడ్యూల్ నెంబర్ 16 కింద మనం చూపించేటటువంటి ఐటము. ఓకే, ఇక్కడ తర్వాత మనం స్టేట్మెంట్ అనేటటువంటిది చూపించండి.
హెడింగ్ పెట్టుకోండి. ఫామ్ బీయింగ్ థర్డ్ షెడ్యూల్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ లిమిటెడ్ profit and loss account for the year ended 31st 12/2007. There is the heading. Particulars, schedule number, amount or rupees total. ఫస్ట్ మనం చూపించేటటువంటి ఐటమ్ వచ్చి ఆదాయము. ఇక్కడ మళ్ళీ లాభ నష్టాల ఖాతా 4 రోమన్లు ఉంటాయి. ఈ నెంబర్లు గుర్తుపెట్టుకోండి. రోమన్ నెంబర్ 1 వచ్చి ఆదాయము. దీంట్లో ఇంట్రెస్ట్ ఎర్నడ్, ఆర్జించిన వడ్డీ. షెడ్యూల్ నెంబర్ 13 వచ్చే అమౌంట్ మనకి నెట్ అమౌంట్ ఇక్కడ తీసుకోవాలి అని చెప్పాము. ఎంత వచ్చిందండి మనకి? 16,78,000. నెక్స్ట్ అదర్ ఇన్కమ్. షెడ్యూల్ నెంబర్ 14 24,000 టోటల్ చేసేయండి. $17,02,000 ఇక్కడ టోటల్. నెక్స్ట్ సెకండ్ వచ్చి ఎక్స్పెండిచర్, వ్యయాలు. దీంట్లో ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్, చెల్లించిన వడ్డీ. షెడ్యూల్ నెంబర్ 15. ఈ చెల్లించిన వడ్డీకి సంబంధించి మనకి 5,55,000 రూపాయలు రావడం జరిగింది. అలాగే రెండోది ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఈ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చి మనకి 2,00,000. షెడ్యూల్ నెంబర్ 16 2,64,000 రూపాయలు రావడం జరిగింది. నెక్స్ట్ ప్రావిజన్స్ అండ్ కాంటింజెన్సీస్, ఏర్పాట్లు మరియు ఆగంతుకాలు. ఇక్కడ మనకి ఏర్పాట్లు మరియు ఆగంతుకాల్లో మనం చూపించవలసినటువంటి ఐటమ్స్ ఏమిటి అని ఆలోచిస్తే ఇక్కడ చూడండి, మనకి అడ్జస్ట్మెంట్లో రాని బాకీలకు సంబంధించినటువంటి మొత్తం ఇచ్చాడు. ఆ అమౌంట్ చూపించండి. బ్యాడ్ డెట్స్ వచ్చి మనకి ఎంత ఇచ్చాడండి? 40,000 రూపాయలు మనకి ఇచ్చాడు. లేదు మీరు ఇందాకట్లాగే షెడ్యూల్ క్రింద మీరు ఆ రఫ్గా వేసుకున్న డైరెక్ట్ అమౌంట్ ఇక్కడ మీరు తీసుకోవచ్చండి. ఇలాగా ప్రావిజన్స్ అండ్ కాంటింజెన్సీస్ అని చెప్పి అండర్లైన్ చేసి బ్యాడ్ డెట్స్ వచ్చి ఒక 40,000. అలాగే ట్యాక్స్ అడ్జస్ట్మెంట్లో ఇచ్చినటువంటి అమౌంట్స్ ఇది వరుస 90,000. దీన్ని టోటల్గా ఇక్కడ చూసుకుంటాము. అంటే ఇంక మళ్ళీ ఇక్కడ మీరేమి సపరేట్గా రాయక్కర్లేదు. అర్థమైందండి? లేదా ఎన్నర కాలంలో చూపించి అది చేయాలి, లేదా ఆ విధంగా మీరు ఎలాగ షెడ్యూల్ రఫ్ చేస్తున్నారు కాబట్టి అక్కడే చూపించుకోండి. ఇక్కడ నీట్గా ఉంటుంది. ఇంకా
90,000 రూపాయలు. ఆ 90,000 ఈ విధంగా మీరు చూపించండి. ఆ 90,000 రూపాయలని మీరు ఈ విధంగా చూపించుకోండి. బ్యాడ్ డెట్స్ 40,000, అలాగే ట్యాక్స్ 50,000. ఒకవేళ అక్కడ మీకు కనుక రాయడం లేదు అనుకుంటే ఇక్కడే చూపించండి. బ్యాడ్ డెట్స్ 40,000 రూపాయలు, అలాగే ట్యాక్స్, ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్లో ఇచ్చినటువంటి అమౌంట్ అండి. సో వెరసి 90,000 రూపాయలు ఇక్కడ చూపించండి. ఇక మూడో ఇది టోటల్ చేసేయండి. టోటల్ చేసేస్తే మనకి ఎంత వచ్చిందండి టోటల్? $9,09,000 మనకి రావడం జరిగింది. ఇక మూడో దాంట్లో మనం చూసినట్లయితే ప్రాఫిట్ అనేటటువంటిది మనకి లెక్కలో 2 ప్రాఫిట్స్ ఇవ్వడం జరిగిందండి. ఒకటే ఇచ్చినట్టున్నాడు. లాభ నష్టాల ఖాతా గత సంవత్సరాన్ని లేదండి, కాబట్టి ప్రాఫిట్ అని పెట్టి కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ లేదా కరెంట్ ఇయర్ ప్రాఫిట్ కరెంట్ ఇయర్ బ్రాకెట్లో ఏంటిది 1లోంచి 2 తీసేయాలి. 1లోంచి 2 తీసేయగా మనకి ఎంత వచ్చిందండి? 7,93,000 ఇక్కడ లాభం అనేటటువంటి రావడం జరిగింది. అంటే ఇందులోంచి తీసేయగా వచ్చేటటువంటి మొత్తం మనకి 7,93,000 రూపాయలు లాభం రావడం జరిగింది. ఈ లాభాన్ని అదే గత సంవత్సరం ఇస్తే కింద గత సంవత్సరం లాభం అని చూపిస్తే టోటల్ చేస్తారు. ఓకే, ఇప్పుడు అప్రోప్రియేషన్స్ వినియోగితాలు 4వ దాంట్లో మనం చూపించవలసినటువంటి ఐటమ్స్ వచ్చి వినియోగితాలు. ఇంకా షెడ్యూల్తో పని ఏమి ఉండదండి మనకి. ఈ 7,90,000 రూపాయలు మనకి ఏదైనా వారు లెక్కలో చెప్పినటువంటి విధంగా ఆయా రిజర్వులకి ఏర్పాటు చేయడం అని ఏమైనా చెప్పినట్లయితే మీరు ఆ విధంగా చేస్తారండి. చూడండి, 4వది చాలా ఇంపార్టెంట్ సమ్ అండి. చాలా సార్లు ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రాబ్లం ఇది. 4th వన్ అప్రోప్రియేషన్స్ వినియోగితాలు. మొట్టమొదటిగా లెక్కలో చెప్పినా చెప్పకపోయినా మనం ఆర్జించినటువంటి లాభంలో దేనికి మళ్ళించాలండి? స్టాట్యూటరీ ట్రాన్స్ఫర్ టు స్టాట్యూటరీ రిజర్వ్. మనకి ఎంత వచ్చింది? మనకి లాభం ఎంత వచ్చిందండి? 7,93,000. 7,93,000 ఇంటూ 25/100. దీనికి ఏ విధమైనటువంటి షెడ్యూల్ ఉండదు. 7,93,000 ఇంటూ 25/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 1,98,250. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ టు గవర్నమెంట్ ఆర్ ప్రపోజ్డ్ డివిడెంట్. ఇచ్చినా ఇవ్వకపోయినా రాసేసేయండి డివిడెంట్. ఇది కూడా లెక్కలో ఏమీ లేదు. అలాగే ట్రాన్స్ఫర్ టు అదర్ రిజర్వ్స్, ఇది కూడా మనకి లెక్కలో ఏమీ లేదు. ఇక మిగిలి ఉండేటటువంటి బ్యాలెన్స్ క్యారీడ్ టు బ్యాలెన్స్ షీట్. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేది మనకి ఎంత బ్యాలెన్స్ అనేటటువంటి వచ్చింది అనేది చూద్దాము. టోటల్ వచ్చి 7,93,000. ఇది టోటల్. ఇది రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత అయితే ఉందో దాన్ని తీసుకుంటామండి. సో బ్యాలెన్స్ క్యారీ టు బ్యాలెన్స్ షీట్ వచ్చి చూడండి 750. 8,1,9, 9,4, 13, 13. నెక్స్ట్ 110,
9, 9, 18, 1, 19, 19 2 ఉన్నాయి కాబట్టి 5,94,750 రూపాయలు అనేది మనం ఆస్తప్పుల పట్టీకి మళ్ళించవలసినటువంటి అమౌంట్. ఇది ఈ లెక్కకు సంబంధించినటువంటి ఆన్సర్ అండి. మనం ఈ లాభ నష్టాల ఖాతాకు సంబంధించి ముఖ్యమైనటువంటి లెక్కల్ని మనం చెప్పుకోవడం జరిగింది. ఇంకా దీనికి కావాల్సినటువంటి 2-3 లెక్కలు మీకు వాట్సాప్ గ్రూపుల్లో నేను ఆ లెక్క ప్లస్ దానికి సంబంధించిన సొల్యూషన్ మీకు పెడతానండి. సో మీరు అవి కూడా కొంచెం నోట్స్లో ఎక్కించుకొని ప్రాక్టీస్ చేయండి. ఇక బ్యాంకులు తయారు చేసేటటువంటి లాభ నష్టాల ఖాతా తర్వాత మనం చెప్పుకోవాల్సినటువంటిది ఆస్తి అప్పుల పట్టీ. అంటే బ్యాంకులు ఆస్తి అప్పుల పట్టీని ఎలా తయారు చేసుకుంటాయి. ఉదాహరణకి ఒక లెక్క మనం అటు బ్యాలెన్స్ షీటు ప్లస్ అలాగే లాభ నష్టాల ఖాతా మరియు ఆస్తి అప్పుల పట్టీ రెండూ తయారు చేద్దామండి. ఆ లెక్క దానికి సంబంధించి కూడా మీకు కొన్ని ఇంపార్టెంట్ లెక్కలు మీ వాట్సాప్ గ్రూప్లో నేను పెడతాను. లెక్క కూడా ఎక్కించుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పినటువంటి లెక్కలే చూసుకోండి. నేను చెప్పిన థియరీ ఎక్స్ప్లెనేషన్లు అవి చదువుకుంటే సరిపోతాయని, అంతకు మించి ఏమీ అవసరం లేదు. ఈ టాపిక్ నుంచి మనకు 15 నుంచి 20 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. ఓకే, రేపు మనం బ్యాలెన్స్ షీట్కి సంబంధించినటువంటి ఆ లెక్కని చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.